దేవుని వాక్యంలోంచి కొన్ని వాక్య భాగాలు చూసుకుందాం. We'll examine our lives based upon the word of God. దేవుని వాక్య ప్రకారంగా మన యొక్క జీవితాలని మనం పరీక్షించుకుందాం. Then take part in the table worthily. అలాగే దేవుని యొక్క బలలో యోగ్యంగా పాల్పొందుతాం. For this purpose, we'll read Book of Psalms chapter 15. ఈ ఉద్దేశ కారణాన్ని బట్టి కీర్తనలు 15వ కీర్తన 17. 17వ కీర్తన, Book of Psalms chapter 17 verse 15. 17వ కీర్తన 15వ వచనము. Last verse. We all join together and read. అందరం కలిసి చదువుకుందాం. As for me, I will behold thy face in righteousness. I shall be satisfied when I awake with thy likeness. Our usual portion for the table, 1 Corinthians chapter 11 verse 28 and 29. Both the verses we will join together and read. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 28, 29 అందరం కలిసి చదువుకుందాం. But let a man examine himself, and so let him eat of the bread and drink of the cup. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation to himself, not discerning the Lord's body. May the Lord add blessing to these verses. దేవుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని దీవించును గాక. I heard somebody said, సహోదరుడు ఎవరో చెప్పడం విన్నారు, the time is short సమయం కొంచెమే ఉంది and the hell is hot. నరకము చాలా వేడిగా ఉంది. We can say no, people feel hot here only. మనం చూస్తూ ఉంటాం, కొంచెం వేడిగా ఉంటే వారు విసురుకుంటూ ఉంటుంటారు కదా. So, but hell is very very hot. అయితే నరకము ఇంకా చాలా వేడిగా ఉంటుంది అది. So there is no exit from a hell. అయితే ఆ యొక్క నరకము నుంచి బయటికి రావడం అనేటువంటి there is no exit. దానికి బయటకు వచ్చేటువంటి ద్వారం అనేది లేదు. The entrance to heaven is only one. అయితే పరలోకమునకు ఉన్నటువంటి మార్గము ఒకటి. That is Lord Jesus Christ. I am the way, I am the truth, I am the life. అదే యేసుక్రీస్తు ప్రభువారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. So we should remember this. We should enter into heaven through gate Lord Jesus Christ. ఈ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఈ యొక్క పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలము అని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. The time is short because we see the signs, the happenings around us. It represent the coming of the Lord is even very close. సమయం కొద్దిగా ఉంది అంటానికి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. అవి జరిగేటువంటి క్రియలు మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తొందరగా రానై ఉన్నారు అని అర్థమవుతుంది. When the disciples asked what are the signs of the coming and the end of the age, they asked the Lord. యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులు ఈ విధంగా అడిగారు, అంత్యమునకు ఉన్నటువంటి సూచనలు ఏంటి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు. If they have not asked, brother, I believe that the Lord would not have told about the signs. If they have not asked, ఒకవేళ వాళ్ళు అడగలేనట్లయితే Lord would not have told them. దాని విషయమై యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉండేటువంటి వారు కారు. So it is that it's very good that the disciples asked and the Lord gave very detailed reply about his coming. శిష్యులు అడగడం అనేటువంటిది చాలా మంచి విషయము. అందు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ నిమిత్తమై ఎంతో వివరంగా చెప్పారు ఆయన. What I want to say is the time is short. ఇప్పుడు చెప్పలేనటువంటి అంశము లేకపోతే ఏం చెప్పాలనుకుంటున్నామంటే సమయము కొద్దిగా ఉంది. So we should get ready. మనము సిద్ధంగా ఉండాలి. And be in readiness. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. So anytime the Lord will come. ఏ సమయంలో అయినా ప్రభు రానే ఉన్నాడు. So for that purpose we have taken this Psalms chapter 17 verse 50. ఆ ఉద్దేశ కారణాన్ని బట్టి కీర్తనలు 17వ అధ్యాయము 15వ వచనం తీసుకున్నాం. We will see little detail about this verse. మనము ఈ యొక్క వచనాన్ని వివరంగా చూద్దాము. And every step we will examine ourselves what is being told. Let us examine our personal life based upon that word. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రతి దాన్ని అడుగులో మనం చూసుకుంటూ ఆ యొక్క విషయాన్ని మనలో ఉందా, మనం ఆ విధంగా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకుందాం. So we will read as we have read Psalms chapter 17 verse 15. I will take part by part in the same verse. I will take it part by part. అదే 17వ అధ్యాయం 15వ వచనము, దాన్ని విభాగించి భాగాలుగా చూసుకుందాము. First thing, as for me. నేనైతే. As for me is something which is individual, that represents David is telling as for me. He is
He is only individual. ఇది వ్యక్తిగతమైనటువంటి విధంగా కనబడతా ఉంది. దావీదు తనకు తానుగా నేనైతే అని చెప్పుకుంటా ఉన్నాడు. Compared to the previous verse, it is the people of the world. The people of the world, it is written, verse 14. 14వ వచనం చూస్తే ఈ లోకుల చేతిలో లేకపోతే ఈ లోకస్తుల గురించి వ్రాయబడతా ఉంది. అది In that verse 14, it is written detail the worldly people's prosperity, and it is they are not lacking anything. It is written. లోకస్తులు అనేకమైన విషయాల్లో అన్నీ కూడా అన్ని అవసరతలు లేకపోతే అన్ని తీర్చబడతా ఉన్నాయి, అన్నీ కలిగి ఉన్నారు. And for David, as for me, not comparing to them, I am not like that. నేను వారి వల్లే లేను లేకపోతే వారితో నేను పోల్చుకోవట్లేదు అని దావీదు తనకు తానుగా చెప్పుకుంటున్నాడు. As for me means it's something different from them. వాళ్ళకి దావీదుకి వ్యత్యాసం ఉన్నట్లు నేనైతే అని చెప్పేటువంటి మాటలో చూడగలుగుతూ ఉన్నాం. He is not envying the prosperity of the worldly people. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి లోకస్తులకు నేను శత్రువుగా ఉన్నాను అంటున్నాడు. No, he is not envying. No jealous. వాళ్ళతో కలుసుకోవడానికి ఎటువంటి నాకు రోషము లేదు అని చెప్తా ఉన్నాడు. It is not. He is not having envy. He is not having that envying. No, what is that? అసూయ. It is not there for him compared to those people. అటువంటి అసూయ నేను కలిగి ఉండట్లేదు. So it should be. Why I am telling? For every believer should say that as for me. ఇది ఎందుకు చెప్పబడుతుందంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఇది నా కొరకు. I am not comparing any other people, but as for me individually. ఇది ఇతరులను నేను చూడడానికి లేదు కానీ నన్ను నేనుగా చూసుకుంటున్నాను నా కొరకు. Because everybody has to give our account individually to the Lord. ప్రభువుకి ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా లెక్క చెప్పనై ఉన్నారు. So we have to get ready, or we must prepare ourselves. దాని విషయమై మనందరం కూడా మనకు మనంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. So here David is telling that as for me means he is speaking about himself only, comparing to the other people. ఇతరులతో పోల్చుకుంటూ ఆయన చెప్తా ఉన్నది ఏంటంటే నాకు నేనైతే అని తనకు తానుగా దావీదు చెప్పుకుంటూ ఉన్నాడు. So few of the David's character or his life, what he has done, we will see few things. దావీదు యొక్క గుణగణాల గురించి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. How he prepared himself, తనకు తానుగా ఏ విధంగా సిద్ధపరచుకున్నాడు. because in this verse if you read completely, it is speaking of seeing the Lord face to face. ఈ యొక్క వచనం మనం స్పష్టంగా చదివినట్లయితే దేవుణ్ణి ముఖాముఖిగా ముఖదర్శనం చేసుకున్నాను అని చెప్తా ఉన్నాడు. That means he is going to see the Lord when the Lord comes the second time. ఆయన యేసుప్రభువు రానై ఉన్నారు, ఆయన నేను చూడనై ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. For that he is preparing. దాని కొరకు ఆయన సిద్ధపడుతున్నాడు. For us we have to prepare as David had the hope, I will see him. Like that we also must have the hope, I will see him. దావీదు ఏ విధమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో అటువంటి విధంగా నేను కూడా మనం కూడా ఆయన చూస్తాము అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. So let us see few steps what he has done for his preparation. ఆయన యొక్క సిద్ధపాటు కొరకు దావీదు ఏం చేశాడు అన్నది కొన్ని విషయాలు చూసుకుందాం. Lord knew David, who is he? దేవుడికి దావీదు ఎవరో తెలుసు. Because he said that I have taken a person of my own heart, or he has chosen a person who is according to my heart I have chosen. నా హృదయానుసారుడు నేను ఏర్పరచుకున్నటువంటి వాడు నా హృదయానుసారుడు అని చెప్తా ఉన్నాడు దేవుడు. 1 Samuel chapter 13 verse 14 it is written. 1 సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనము. I have sought a man of my own heart, it is written. నా హృదయానుసారుని నేను చూశాను. Here Acts also it is same thing is repeated in Acts chapter 13 verse 22. అపోస్తల కార్యాలు 13:22లో కూడా అదే విషయం రాయబడి ఉంది. And Lord has chosen David, and he sent Samuel to anoint him as a king. యెషయా ద్వారా ఆ యొక్క యెషయా కుమారుడైన దావీదును సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడు అని చెప్పబడతా ఉంది. And after anointing he was brought before King Saul. ఆ యొక్క అభిషేకించబడిన తర్వాత రాజైన సౌలు ముందుకు ఆయన తీసుకొని రాబడ్డాడు. Because the Lord has he departed from Saul, King Saul, and the evil spirit has come, it is troubling King Saul. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు నుంచి వెడలిపోయిందో అప్పుడు ఆ యొక్క దురాత్మ సౌలుని అనుసరించింది. To relieve his trouble, King Saul's trouble, they were seeking or searching for a person who can help King Saul. ఆ యొక్క సౌలుకు ఉన్నటువంటి దురాత్మను పోగొట్టడానికి ఎవరు ఉంటారు అని ఆయన వెతుకుతూ ఉన్నాడు. One servant of Saul is telling to Saul, there is a person. సౌలుకు ఉన్నటువంటి సేవకుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పాడు. He is a warrior.
ఆయన యుద్ధశాలి, and is very good looking man. ఆయన చోట సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి. He gave a very good report about David. దావీదు గురించి ఎంతో మంచి వర్తమానం చెప్పాడు ఆయన. You see that in 1 Samuel chapter 16 verse 18. మొదటి సమూయేలు 16:18 వచనము. See that 1 Samuel 16:18. బెత్లెహేములోని యెషయా యొక్క కుమారులలో ఒకడు చూసి తిని అతడు చమత్కారంలో వాయింపగలడు. అతడు బహు శూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పయు, రూపశీయుడై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడని. You see that certificate given by a servant about David to King Saul. సౌలు యొక్క సేవకుడు ద్వారా దావీదు గురించి చెప్పినటువంటి ఆ యొక్క మంచి వర్తమానం ఇది. Any of us is in trouble, anybody will recommend us, please go to him, he is so nice, he can have this, he can do this. Will anybody will recommend us? మనల్ని ఎవరైనా అటువంటి విధమైనటువంటి బాధలో చింతలో ఉన్నప్పుడు ఎవరి గురించి అయినా సరే మనకు చెప్పబడుతుంది ఆ విధంగా? No, if somebody is in trouble, ఎవరైనా will they recommend us? ఓకే, ఎవరైనా అటువంటి శ్రమలో బాధలో ఉన్నప్పుడు మన నిమిత్తమై అటువంటి వర్తమానం చెప్పబడుతుందా? Let us see that how Lord is with him. It is written that the Lord is there with him. ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. So that is Lord's grace. God of heaven, he has given the grace to David. పరలోకమందున దేవుడు అటువంటి కృపను దావీదుకు అనుగ్రహించాడు. So because of God's grace, because Lord has chosen him, and we will see that how he has used it, how the grace of God he has used it. దేవుని యొక్క కృపను ఏ విధంగా ఆయన ఉపయోగించుకున్నాడో కూడా మనం చూడగలుగుతాము. So few things we'll see. కొన్ని విషయాలు చూద్దాం. First, he had the zeal for the honor of God. దేవుని గణపరిచే విషయంలో ఆయనకున్నటువంటి ఆసక్తి. When the Philistine Goliath came and abused the armies of Israel, he saw that who is this uncircumcised Palestinian to defy the armies of the living God, he says. ఆ యొక్క గొలియాతు, ఫిలిస్టీయుడు గొలియాతు ఇజ్రాయెల్ సైన్యాన్ని తృణీకరిస్తున్నప్పుడు ఇక సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు ఎందుకు ఈ విధంగా తిరస్కరిస్తూ ఉన్నాడు అనేటువంటి ఉద్దేశం దావీదు కలిగి ఉన్నాడు. 1 Samuel chapter 17 verse 26. మొదటి సమూయేలు 17:26 వచనం. 1 Samuel దావీదు దివంగత దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిన్న తొలగించిన వారిని బహుమతి తమ యొద్ద నిలిచిన వారిని అంటున్నారు. See, here you see that the zeal for the honor of God. Who is that fellow? Who is that man? So he may look very great, big. Who is he like that? It's because he wants honor. He said, who is it to defy the living God? He says, the armies of living God. సైన్యములకు అధిపతియైన యెహోవాను దేవుణ్ణి తృణీకరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటా ఉన్నాడు. See, it shows honor. He has zeal for the Lord who has chosen him. దేవుని పట్ల ఉన్నటువంటి ఆ గౌరవాన్ని, ఆ యొక్క ఆసక్తిని ఆయన చూపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. Do we have that zeal for our God? మన దేవుని పట్ల అటువంటి ఆసక్తి మనం కలిగి ఉన్నామా? This we have to examine. Do we have zeal for our God? మన దేవుని పట్ల అటువంటి ఆశను మనం కలిగి ఉన్నామా లేదన్నది మనమే పరీక్షించుకోవాలి. Second thing. రెండో విషయము, So when you want to go and attack Goliath, and he is telling King Saul, the Lord will deliver me. దావీదు వెళ్ళి ఆ యొక్క గొలియాతుతో పోరాడుతున్నప్పుడు సౌలుతో చెప్తున్నాడు కదా, దేవుడు మనల్ని విడిపిస్తాడు. He has saved me from the lion, he saved me from the bear, and Lord will deliver me from his hand. నన్ను యొక్క సింహం నుంచి ఎలుగుబంటి నుంచి తప్పించిన దేవుడే ఈయన నుంచి కూడా తప్పిస్తాడు, విడిపిస్తాడు అని చెప్పాడు దావీదు. 1 Samuel chapter 17 verse 37. మొదటి సమూయేలు 17:37. సింహం యొక్క బలమును ఎలుగు వంటి యొక్క బలమును నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని నువ్వు చెప్పాను. See here the unwavering faith in God, that though Goliath may appear very good and very big, very ferocious to look, but God will deliver me from his hand. ఆయన ఎంతో పెద్ద రూపం కలిగి, భయంకరమైన రూపం కలిగి ఉన్నప్పటికీ, అప్పటికి కూడా భయం లేనటువంటి వాడుగా దావీదు ఆయన నిమిత్తమై ఈ మాట చెప్తా ఉన్నాడు. That is his faith. So unwavering faith he has on God. ఈ విశ్వాసము ఎంతో ఆసక్తి కలిగినటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. So we have to examine unwavering faith. Do we have that faith? మనం కూడా విశ్వాసం కోల్పోలేనటువంటి వారంగా, అవిశ్వాసం కాకుండా విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండాలి. Third thing we'll see. మూడవ విషయము, he is a warrior.
ఆయన యుద్ధశాలి. Because when he went away, escaped from Absalom, he is hiding, and his friend Ushai, David's friend Ushai, is giving a certificate to Absalom. అబ్షలోము నుంచి దావీదు పారిపోతూ ఉన్నప్పుడు దావీదు యొక్క స్నేహితుడైనటువంటి హుషాయి ఆ అబ్షలోముకు ఒక సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాడు దావీదు నిమిత్తమై. So Absalom planned to attack David according to the advice of Ahithophel. ఐతోపేలు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా ఆ యొక్క అబ్షలోము దావీదు మీద దాడి చేయాలని చూశాడు. And Absalom, see God's dealing. Absalom, let us ask Ushai, he is a friend of King David. Let us also ask from him. అయితే అబ్షలోము ఏమన్నాడంటే ఆ యొక్క ఐతోపేలు చెప్పిన ఆలోచన కాకుండా ఇంకొక ఆలోచన ఉషాయి యొక్క ఆలోచన కూడా ఏం చెప్తాడో విందాము అని ఆయన యొక్క ఆలోచన తీసుకున్నాడు. When Ushai came before King Saul, Ushai, what you are telling? Tell me. King Saul is asking. ఈ యొక్క సౌలు అడుగుతా ఉన్నాడు కదా, ఏ విధంగా ఆ యొక్క దావీదు మీదకి నేను వెళ్ళాలి అని చెప్పి అడిగాడు. He told opposite to what Ahithophel gave advice. ఐతోపేలు ఏ విధమైనటువంటి సలహా ఇచ్చాడో దానికి వ్యతిరేకమైనటువంటి సలహా ఇచ్చాడు. Ahithophel gave advice that David is very tired. Now we will go and attack him. With 10,000 people will go and attack him so that we can kill him, so that the full kingdom will come to us. దావీదు ఎంతో అలసిపోయినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి 10,000 మంది వెళ్ళి ఆయన మీద దాడి చేసినట్లయితే ఆయన చంపేయవచ్చు, మొత్తం రాజ్యం అంతా మందైపోతుంది. But Ushai told to Saul, he is a man of war. అయితే ఉషాయి చెప్తా ఉన్నాడు కదా సౌలుతో, ఆయన యుద్ధశాలి అని చెప్తా ఉన్నాడు. And he will not stay with the troops or the warriors. He will be separate place. ఆయన ఈ యొక్క సైనికులతో పాటు నిద్రించేటువంటి వాడు కాదు, ఆయన ప్రత్యేకంగా ఉంటాడు. He said he is a man of war. ఆయన యుద్ధములో పోరాడేటువంటి వాడు అని చెప్తా ఉన్నాడు. You see that 2 Samuel chapter 17 verse 8. 2వ సమూయేలు 18. ఈ తండ్రి అతని పక్షమున ఉన్న వారును మహాబలాఢ్యులని అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎదుర్కొనే వారే రేగిన మనసులో ఉన్నారని నీకు తెలియదు. So here we find that King David is a man of war. He is a warrior. ఆయన యుద్ధశాలి, యుద్ధ ప్రావీణ్యుడు అని చెప్తా ఉన్నాడు. Not only is a warrior, he is a worshipper also. ఆ యుద్ధశాలి కాదు, అంత మాత్రమే కాదు, ఆయన ఆరాధికుడు కూడా. Being a king, having so much responsibility, he has time to worship our God. ఆయన రాజు అయిన ఉండి ఎంతో కార్యకలాపాల్లో ఆయన ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించేవాడు. How many times he praised in a day? 7 times. 119? 164. 119, 164. 164. కీర్తనలో 119, 164. See here, being a warrior, having so much responsibility, he is a worshipper of God with so much time. ఈయన అది యుద్ధశాలి అయినప్పుడు కూడా, రాజు అయినప్పుడు కూడా ఆయన దేవుణ్ణి ఎక్కువ సార్లు ఆరాధించేవాడుగా కలిగి ఉంటా ఉన్నాడు. How much time do we worship the Lord? మనము ఎంత సమయము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం? Maybe 5 minutes, maybe 10 minutes, maybe in the house little more. ఒకవేళ 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు, ఇంట్లో కొంచెం ఎక్కువ సమయం అయి ఉండొచ్చు. So here also we give opportunity to worship. Some people will not worship. ఇక్కడ కూడా కొంత సమయం ఆరాధనకు సమయం ఇవ్వబడుతుంది, అయినప్పుడు కూడా కొంతమంది ఆరాధన చేయరు. See that David, when he can worship, being a king and a warrior, he has time to worship the Lord 7 times. ఆయన యుద్ధశాలి అయినప్పుడు, రాజు అయినప్పుడు కూడా ఆయన దేవుని ఆరాధించడానికి 7 మార్లు దేవుని ఆరాధించేవాడు. So this we have to examine how much we worship the Lord. దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధిస్తున్నాము అన్న విషయమై మనం పరీక్షించుకోవాలి. Next one. తర్వాతది, He loved the word of God. ఆయన దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు. The law of God and the word of God he loved very much. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. You see that 119 song, కీర్తనలు 119, 47 and 48. 47, 48. 47 and 48. 47, 48. నీ ఆజ్ఞలను బట్టి నేను వర్తించెదను. అవి నాకు ప్రియములు, నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. నీ కట్టడలు నేను ధ్యానించెదను. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించెదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను, నీ శాసనముల గురించి నేను మాట్లాడేదను. So that shows how much he loved the word of God, the law of God, commandments, statutes, testimonies.
ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయనకు ఉన్నటువంటి ఆజ్ఞలు కావచ్చు, ఆయన ఆజ్ఞలు కానీ ఆయనకు ఉన్నటువంటి కట్టడలను కానీ ఆయన ఎంతగానో ప్రేమించాడు అని మనకు అర్థమవుతుంది. How much we love the word of God. మనము దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాము. If anybody loves the word of God, they will come for Bible study. దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారుగా ఉన్నట్లయితే వారు బైబిల్ పట్టణానికి తప్పక వస్తారు. Brother taking Bible study, that is calling people so that many people can come. Many people may be thinking like that. సహోదరుడు బైబిల్ పట్టణం తీసుకుంటున్నాడు కాబట్టి ఎక్కువ మంది రావాలని కోరుకుంటున్నారు అని అనుకోవచ్చు. I am not going to take forever. There will be other people also. ఆయన సహోదరుడు అయితే చివరికి ఎక్కువ కాలము కొనసాగించరు, కానీ ఇతరులు కూడా ఈ యొక్క బైబిల్ పట్టణాన్ని తీసుకుంటారు. If you love the word of God, you will attend Bible study. I want to learn more about word. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించినట్లయితే బైబిల్ పట్టణానికి వస్తాము, ఇంకా దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటాము. David loved the word of God. దావీదు దేవుని వాక్యాన్ని ప్రేమించాడు. We should love the word of God. మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. Then David loved the house of God. దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. You see that Psalms, కీర్తనలు 26:8. 26:8. He loved the house of God. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. See, where the honor of the Lord dwells, I want to be there. I want to enter there. దేవుని యొక్క సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను నివాసం చేయాలనుకుంటున్నాను. See, when Brother Buxing has dedicated the main hall of Hebron, దైవజనుడు భక్సింగ్ గారు హెబ్రోన్లో ఉన్నటువంటి మెయిన్ హాల్ ని ఆయన ప్రతిష్ఠించినప్పుడు he entered by telling this verse that we love the place where the honor dwelleth. He said, and he entered. ఎక్కడైతే గౌరవము మహిమ తేజస్సు నిలవబడుతుందో దాన్ని నేను గౌరవిస్తున్నాను అని చెప్పాడు ఆయన. We don't love the house of God. మనము దేవుని మందిరాన్ని ప్రేమించము. We always come late. మనం ఎప్పుడు ఆలస్యంగానే వస్తాము. We come late and go early. ఆలస్యంగా వస్తాము, తొందరగా వెళ్తాము. And we don't bother about house of God. దేవుని మందిరం పట్ల ఎటువంటి చింత కలిగి ఉండము. It's not the building, it is the gathering of the people. ఏదో ఈ యొక్క కట్టడం గురించి చెప్పడతా లేదు, కానీ మందిరంలో చేరేటువంటి విశ్వాసుల నిమిత్తమే చెప్పబడుతుంది. David wanted to dwell in the house of the Lord all the days of his life. యెహోవా నీ మందిరమందు తేజోమహిమను మీ నివసించే స్థలమును నేను అన్ని దినాలు నేను నివసిస్తాను అని చెప్తా ఉన్నాడు. Verse 27, chapter 27 verse 4. 27:4. యెహోవా ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరమును నివసింపగోరుచున్నాను. All the days of his life you want to be in the house of God, beholding the beauty of the Lord, inquire also in his presence. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. How much time we spend in the house of God? దేవుని మందిరంలో ఎంత సమయము మనం గడపగలుగుతూ ఉన్నాము. Sunday 3 hours, isn't it? మా ఆదివారం 3 గంటలు. That also will drag ourselves unwilling, as if somebody is pulling behind. You come like this. ఎవరో మన వెనకాల నుంచి లాగుతున్నట్లు మనము ఆ విధంగా ఫీల్ అవుతూ ఉంటాం. That means unwillingly we come. ఇష్టం లేనటువంటి వారంగా మనం వస్తాము. When I was working in Chennai, సహోదరుడు చెన్నైలో పనిచేస్తున్నప్పుడు in my hostel mate, ఆ హాస్టల్లో ఉన్నటువంటి స్నేహితుడు if you give anything or if you are with him for some time, ఏదైనా కొంతసేపు ఉంచు అని చెప్పి ఇచ్చినప్పుడు last he will tell, తర్వాత చివరిగా చెప్పేవాడు, thank you for your unwilling cooperation. నువ్వు అయిష్టంగా ఇచ్చినట్టుగా నాకు సంతోషం అన్నాడు. That is what we are also doing. Unwilling cooperation. Unwillingly we come. ఇష్టం లేనటువంటి వారంగా ఇష్టం లేనటువంటి విధంగా వస్తూ ఉంటాము. 3 hours we spend, 10 to 1 o'clock. That is our normal time. 10 నుంచి 1 వరకు మనకు ఉన్నటువంటి సాధారణ సమయం అది. And we spend very less time. ఆ సమయం కూడా చాలా తక్కువ సమయం మనం గడుపుతాము. And not only Sunday, other weekly meetings also, many people will not come at all. 0 hours we spend in the house of God, 0. సండే మాత్రమే ఆదివారం మాత్రమే కాదు, కానీ మిగతా కూడికల్లో అయితే 0 ఏమీ ఉండదు, హాజరు ఉండదు. They will come off, they will get up, they will come last. Right? Even 1 hour, less than 1 hour also, they cannot sit. గంట కానీ గంట కంటే తక్కువ కానీ వారు కూర్చోడానికి ఇష్టపడరు. They don't have love for the house of God. ఎందుకంటే వాళ్ళు దేవుని మందిరాన్ని ప్రేమించట్లేదు. You see the David, I love the house of God. I want to stay all the days of my life in the house of God. దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. How when we compare ourselves, what is the level of his love for the house of God? మనల్ని మనంగా పరీక్షించుకున్నట్లయితే దేవుని మందిరం పట్ల మనకున్నటువంటి ఆ యొక్క ఆసక్తి ఎంతగా ఉంటుంది. And he wanted to build the house of God himself. He wanted, that desire was there. అంతేకాకుండా తనకు తానుగా దేవుని మందిరం కట్టాలనే కోరిక ఆయనకు ఉంది. 1 Chronicles
మొదటి దినవృత్తాంతములు chapter 28, 28వ అధ్యాయము verse 2 and 3. 2-3 వచనాలు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరములకు కావలసిన బంగారమును వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధిక పురాలను, చెప్పుడు రాళ్లను, ఎత్తైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి విలువ గల నానావిధ రత్నములను, తెల్ల చరువరాయి విశేషంగా సంపాదించింది. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చేదను. See here, in order to build the temple of God, he has gathered the treasure for it, the expense, the cost of it. He already made ready. ఆ దేవుని మందిరం కట్టడానికి కావాల్సినటువంటి సామాగ్రిని అంతటినీ కూడా ఆయన సమకూర్చాడు. In 1 Samuel it is written, I know Lord, he wanted to build church, the temple. Nathan says, whatever you want to do it. But Lord told Nathan, no, tell him don't build the house. ఆయన దేవుడు నీతో నాతాను చెప్తా ఉన్నాడు కదా దావీదుతో, నువ్వు దేవుడు ఏదైతే నీతో చెప్పాడో అవన్నీ చెయ్యి, కానీ దేవుని మందిరం మాత్రం నేను కట్టొద్దని చెప్పాడని చెప్పాడు. Sir, here you see that he is desired to build the house of God. దేవుని మందిరం కట్టాలి అనేటువంటి కోరిక, ఆసక్తి, మక్కువ ఆయనకు ఉంది. How far we have the desire to build the spiritual house of God. అయితే మనము ఆ దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి మందిరం కట్టడానికి మనకి ఎంత మక్కువ, మనకు ఆసక్తి ఉంది. How much is our commitment? మనకున్నటువంటి ఆ యొక్క కమిట్మెంట్ ఎంతగా ఉంటా ఉంది. We will come touch and go. That means you touch and go like that. మనం ఏదో ముట్టి వెళ్ళిపోతాము. Understand what is touch and go? ముట్టి వెళ్ళిపోవడం అంటే ఏంటో తెలుసా? అర్థమైందా? If you want to understand, I will tell my office experience. ఒకవేళ తెలియనట్లయితే ఆఫీస్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చెప్తారు సార్. బ్రదర్ మొదలు పెట్టారంటే డబ్బా కొట్టడానికి. I used to service aeroplane to go fly. ఆ యొక్క ఏరోప్లేన్ వెళ్ళటానికి ఆయన సర్వీస్ చేసేటువంటి వారు. And there will be a training flight. The pilots will train the other pilots to fly. ఆ యొక్క ట్రైనింగ్ లో ఉన్నటువంటి పైలట్స్ ఒక ఫ్లైట్ లో ఇంకొక ఫ్లైట్ లో వాళ్ళు వెళ్తా ఉంటుంటారు. They will train. వాళ్ళు ట్రైన్ అవుతా ఉంటారు, తర్ఫీదు పొందుతా ఉంటారు. So the instructor pilot will be there, one trainee pilot will be there. అక్కడ ఇన్స్ట్రక్టర్ ఉంటాడు, అలాగే ట్రైనింగ్ తీసుకున్నటువంటి పైలట్ కూడా ఉంటాడు. They will take the aeroplane. వాళ్ళు ఆ యొక్క ఏరోప్లేన్ తీసుకొని వెళ్తారు. And they will circle in the airport area only. ఆ యొక్క ఎయిర్పోర్ట్ సరౌండింగ్ లో మాత్రమే, ఆ పరిసరాల్లో మాత్రమే వారు తిరుగుతారు. They will give training. వాళ్ళకి ఆ విధంగా తర్ఫీదు ఇస్తారు. So not only going into the air, but how to land also they will give training. ఆ పైకి వెళ్ళడమే కాదు కానీ వాళ్ళు ఏ విధంగా ల్యాండ్ అవ్వాలని కూడా వాళ్ళు తర్ఫీదు ఇస్తారు. So they will first take out, then make one round and touch. మొట్టమొదట వాళ్ళు పైకి వెళ్తారు, తర్వాత కిందకు వచ్చి Touch, then again they will go off. They will not come back. They will touch and they will again take off. వాళ్ళు వచ్చి కిందకి ఎలా దిగాలి అని చూసుకున్నందుకు వాళ్ళు ఫస్ట్ ఒకసారి గ్రౌండ్ టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతారు. So like that for 3-4 hours they will do touch and go for 10 times, 15 times they will do it. వాళ్ళు ఆ విధంగా 10-15 సార్లు వచ్చి వాళ్ళు దాన్ని తాకి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటుంటారు. Last only they will come and stop. తర్వాత చివరిగా వాళ్ళు వచ్చి ఆగుతారు అక్కడ. Now you understand what is touch and go? ఇప్పుడు అర్థమైందా మీకు ముట్టుకొని వెళ్ళిపోవడం అంటే ఏంటో? నా డబ్బా చాలా వినపడిందా? చాలా విగ్రహంగా వినపడిందా? See, that is called touch and go. Our people also not loving the God, but touch and go. Just come, show your face. I also come. Go like that. మనం కూడా ఆ విధంగా ముఖం చూపించి నేను కూడా వచ్చాను అని వచ్చి వెళ్ళిపోతారు. He had the love for the house of God. He wanted to build. We also spiritually build the house of God. అయితే ఆ దావీదు అయితే ఆ దేవుని యొక్క మందిరం కట్టడంలో ఆయన ఆసక్తి కలిగి, మక్కువ కలిగి ఉన్నాడు. మనం కూడా ఆత్మీయమైనటువంటి మందిరం కట్టేటువంటి వారంగా ఉండాలి. You can say that David was king's brother. He can do all these things, but we are very ordinary people, brother. You can say. దావీదు రాజు కాబట్టి అన్ని విషయాలు చేయగలిగాడు. అయితే మేము సాధారణమైనటువంటి మనుషులు మేము ఏం చేయగలుగుతాము? అవునా? When he was after the sheep court, he was looking after the sheep. The Lord can take him to be a king. Are we behind the sheep? Anybody is looking after the sheep here? గొర్రెలు కాచుకునేటువంటి దొడ్లో నుంచి దేవుడు ఆయన్ని పైకి తీసుకుని వచ్చాడు. We are how much better, isn't it? మనం అంతకంటే ఎంత యోగ్యులం మనం? When he can do all these things, the Lord can do the same thing what David did. We also can do it. దావీదు ఏదైతే విషయాలు చేశాడో అదే విషయాలు మనం కూడా చేయగలము. And I will take one last point. చివరి అంశం ఒకటి ఉంది. And see, when he sinned, he repented, openly he repented.
ఆయన బహిరంగంగా పశ్చాత్తాపడ్డాడు. ఆయన What a grave sin he did, everybody knows that. ఆయన ఎంత గొప్ప పాపం చేశాడు అన్నది మీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. You may not know the truth in the Bible, but what sin he did, everybody will know. ఆ యొక్క దావీదు ఏంటి చేశాడు అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. I need not tell what sin he has done. ఎటువంటిది పాపం చేశాడు అన్నది అయితే చెప్పము. But when he sinned, he told, when Nathan came, you are that man, when he said, I have sinned against the Lord. అయితే నాతాను వచ్చి నువ్వు పలానా పాపం చేసినటువంటి వ్యక్తి నువ్వే అని చెప్పినప్పుడు నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అని దావీదు ఒప్పుకున్నాడు. 2 Samuel 2వ సమూయేలు chapter 12 12వ అధ్యాయము verse 13. 13వ వచనము 12-13. 2 Samuel 12:13. దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు యెహోవాను పాపమును పరిహరించెను. See here, when David sinned, he has openly confessed, he repented. ఆయన బహిరంగంగా ఆయన పాపమును ఒప్పుకున్నాడు. The detail of his confession and his repentance, it is written in Psalms 51, detail, full detail. ఆయన ఏ విధంగా ఆ యొక్క పశ్చాత్తాపడ్డాడు అన్నటువంటి విషయము చాలా వివరంగా కీర్తనలు 51వ అధ్యాయంలో రాయబడి ఉంది. Everybody sins. ప్రతి ఒక్కరూ పాపం చేశాము. Do everybody repent? ప్రతి ఒక్కరూ ఆ యొక్క విధంగా పశ్చాత్తాపడుతున్నామా? Sometimes we'll think, oh, David sinned, brother. చాలా మంది చెప్తారు దావీదే పాపం చేశాడు. Oh, Peter, no. He has refused to, he has denied Lord 3 times, brother. He did sin, brother. పేతురే పాపం చేశాడు, 3 సార్లు యేసు ప్రభు వారిని బొంకాడు ఆయన. Do we say like that? ఆ విధంగా చెప్పగలుగుతున్నామా? Right. We are also sinning like that. మనం కూడా ఆ విధంగా పాపం చేసినటువంటి వారమే. Have we repented like David? అయితే దావీదు వలె మనము పశ్చాత్తాపడుతున్నామా? Are we repented like Peter? పేతురు వలె మనం పశ్చాత్తాపడుతున్నామా? How Peter repented? ఏ విధంగా పేతురు పశ్చాత్తాపడ్డాడు? He went, he bitterly cried. ఆయన వెళ్ళి బిగ్గరగా ఏడ్చాడు, సంతాపడి ఏడ్చాడు. Judas Iscariot also he sinned, isn't it? యూదా కూడా పాపం చేశాడు. And he has confessed also. ఆయన ఒప్పుకున్నాడు కూడా. I have handed over or betrayed God. He has confessed. దేవుని నేను యేసుప్రభువుని నేను అప్పగించాను అని ఆయన ఒప్పుకున్నాడు. But instead of coming to Lord, he went and killed himself. దేవుణ్ణి విడిచిపెట్టి ఆయన తను తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు. Instead of coming to the cross, Lord forgive me, Lord would have forgiven him. ఆ యొక్క సిలువ ఎద్దుకు వచ్చి నన్ను క్షమించు అని అడుగుంటే దేవుడు ఆయన క్షమించేవాడు. Instead he went to the temple and he wanted to give back the money and threw the money there. ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క వెండి నాణాలు దేవాలయంలో విసిరేశాడు. And he said they refused to take the money. ఆ యొక్క డబ్బులు నేను తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు. And he went and he has thrown the money somewhere else. ఆ యొక్క డబ్బులు వేరే చోట విసిరేశాడు. We know that what is that place called? ఆ యొక్క స్థలం పేరు కూడా మనకు తెలుసు. To people, the strange people to bury the place, no? They bought that land itself. అన్యమైనటువంటి వారు లేకపోతే తెలియనటువంటి వారు అక్కడ సమాధులు ఉన్నాయి పాతిపెట్టడానికి. See, people sin. ప్రజలు పాపం చేశారు. But do we repent like David? Do we repent like Peter? పేతురు నువ్వు పాపం చేసినప్పుడు దావీదు వలె లేకపోతే పేతురు వలె పశ్చాత్తాపడ్డావా? We must repent always. మనము ఆ విధంగా ప్రతిసారి కూడా పశ్చాత్తాపడేటువంటి వారంగా And ఉండాలి. Lord will tell, you will not die. ప్రభు చెప్తా ఉన్నాడు నీవు చనిపోవు. Nathan told David, Lord will forgive. He will not die, he said. నాతాన్ దావీదుతో చెప్పాడు నీవు చనిపోవు, నీవు జీవిస్తావని చెప్పాడు. So here you find, as for me, when David could say, because of these qualities he had. అందుకనే దావీదు అంటా ఉన్నాడు నేనైతే అంటున్నాడు. ఆ యొక్క నేనైతే అన్నట్టు దాంట్లో దావీదుకు ఉన్నటువంటి ఇవన్నీ గుణ లక్షణాలు ఉన్నాయి. Now we'll go to the next part of the same verse, chapter 17, verse 15. కీర్తనలు 17-15 వచనము అదే భాగంలో చూద్దాం ఒకసారి. He said that I will behold thy face in righteousness. నీతి కలవాడినే నీ ముఖ దర్శనము చేసేదను. See that hope and confidence he has, that I will behold thy face in righteousness. ఆయనకున్నటువంటి నిశ్చయత లేకపోతే ఆయనకున్నటువంటి కాన్ఫిడెన్స్ చూసినట్లయితే నేను నీ యొక్క నీతి కలవాడినే నీ యొక్క ముఖ దర్శనం చేసేదను. How can he say that? ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు ఆ విషయం? Because he says that my hands are clean, my heart is pure. ఎందుకంటే నా చేతులు పవిత్రమైనవి, నా యొక్క హృదయం పవిత్రమైంది అని చెప్తున్నాడు. Psalms 24, కీర్తనలు 24 verse 3 and 4. 3-4. యెహోవా పర్వతంలో ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలిచిపెట్టిన వాడెవడు? వ్యర్థమైన వృద్ధాలందు మనసు పెట్టకయు, కపటంతో ప్రమాణం చేయకయు, నిర్దోషుల చేతులను శుద్ధమైన హృదయం కలిగిన వాడే. See here, I will behold. Behold means seeing in righteousness. Thy face. Who is that thy face? నీతి గలవాడినే నీ ముఖ దర్శనం చేసేదను అంటే నీ అంటే ఎవరు?
It is Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు. See, as the Lord ascended to the heaven, in the same way he will come down, it is written. ఏ విధంగా అయితే ఆయన ఆరోహణుడు అయ్యాడో అదే విధంగా ఆయన తిరిగి రానై ఉన్నాడు. Acts Apostle chapter 1 verse 11. అపోస్తల కార్యాలు 1:11 ఉందన్నమాట. The angel says that, why are you gazing at the heaven? As the Lord Jesus, as how he went, in the same way he is going to come, is written. అక్కడ ఉన్నవారు అడుగుతా ఉన్నారు, మీరు పరలోకం వైపు ఎందుకు చూస్తున్నారు? ఆయన ఏ విధంగా అయితే ఆరోహణుడు అయ్యాడో అదే విధంగా ఆయన తిరిగి వస్తాడు అని చెప్పారు. I will see in righteousness. మీరు ఆయన నీతి గలవారే చూస్తారు అంటున్నాడు. He is righteous, that's why he says that I will see him in righteousness. ఆయన నీతిగా జీవించాడు కాబట్టి నీతి గలవాడిని ఆయన ముఖ దర్శనం చేసేదను అంటున్నాడు. Lord Jesus promised. యేసుక్రీస్తు ప్రభువారు వాగ్దానం చేశారు, Righteous people will inherit the eternal life. నీతి గలవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొందురు. Matthew chapter 25 verse 46. మత్తయి సువార్త 25:46. Matthew 25 verse 46. 25:46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. So the నీతిమంతులు, the righteous people go to eternal life. నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. Because of his righteousness, he says that I will see his face in righteousness. ఆయన నీతి గలవాడై ఉన్నాడు కాబట్టి ఆయన అంటా ఉన్నాడు కదా, నీతి గలవాడినే ఆయన ముఖం అంటే నీ ముఖంలో నేను చూసేదను. Who can see the Lord Jesus Christ's face? ఎవరు యేసుక్రీస్తు ప్రభువారి ముఖాన్ని చూస్తారు? Those who are holy, those who are pure in heart, they will see God, it's written. ఎవరైతే హృదయం శుద్ధి కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని చూస్తారు. Matthew chapter 5 verse 8, it's written. We all know this verse. మత్తయి సువార్త 5:8 మనందరికీ తెలుసు. Our utmost or ultimate privilege is behold the face of God. మనకున్నటువంటి చివరి కోరిక లేకపోతే చివరి గురి ఏంటి అంటే యేసు ప్రభువారిని ముఖాముఖిగా చూడడము. And God, the Father of Lord and Savior తండ్రి అయిన Jesus Christ. దేవుణ్ణి ముఖాముఖిగా చూడడము. Revelation ప్రకటన 22 22 verse 4. 4. 22:4 Revelation. ఆయన దాసులు ఆయనను సేవించుచు, ఆయన ముఖదర్శనం చేయుచుండు. ఆయన నామము వారు Read 22 verse 4. That they will see his face. ఆయన ముఖ దర్శనం చేయుదురు. It is the presence of God, they will see his face. దేవుని సన్నిధిలో వారు ఉంటారు, దేవుని ముఖాన్ని వారు చూస్తారు. That must be our ultimate, our privilege is that to see the face of God. దేవుని యొక్క ముఖాన్ని చూడడమే మన అంతిమ గురిగా ఉంటా ఉంది. David had this hope that I will see his face in righteousness. దావీదు నీతి గలవాడినే నీ ముఖం చూస్తాను అనేటువంటి నిరీక్షణ లేకపోతే ఆయనకున్నటువంటి నిరీక్షణ గలవాడే ఉంటా ఉన్నాడు. How far is our hope and our confidence, I will also see the Lord. నేను కూడా ప్రభువుని చూస్తాను అని మనము ఇటువంటి నిశ్చయితను లేకపోతే నిరీక్షణ కలిగి ఉంటా ఉన్నాము. And he says in the verse next line, అదే వచనంలో తర్వాత లైన్లో, I shall be satisfied when I awake with thy likeness. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూపంతో నా ఆశను తీర్చుకుందును. So I shall be satisfied when I awake. నేను మేల్కొన్నప్పుడు నా ఆశను తీర్చుకుందును. When you will be satisfied? When you awake. Awake is not from sleep. అంటే మేల్కొని ఉండడం అంటే నిద్రపోకుండా ఉండడము. No, it's not sleeping. అది పడుకోవడం కాదు. It is awake means it is rising from the dead. అంటే మేల్కొని ఉండడము అంటే మరణం నుంచి తిరిగి లేవడము. Because many times in a day or every day he must have slept and woke up. మనము ప్రతి దినము కూడా పడుకొని లెగిస్తా ఉంటాము. దావీదు. But when he got up, he was not satisfied. అయితే ఆ విధంగా లేచినా కూడా ఆయనకి ఎటువంటి సంతృప్తి లేదు. But in this verse he said, when I awake, అయితే ఈ వచనంలో అంటా ఉన్నాడు కదా, నేను మేలుకొన్నప్పుడు I'll be satisfied. నా ఆశను నేను తీర్చుకున్నాను అంటున్నాడు. Because when you awake from the dead, when you rise from the resurrection, we will not need anything. We don't want anything. We will not need anything. మనము పునరుద్ధానంలో మనం లేచినప్పుడు మనకి ఇంకేది కూడా అవసరం లేదు. So in the beginning only David told that. ఆ విషయాన్ని ముందుగానే దావీదు చెప్తా ఉన్నాడు. Lord is my shepherd. దావీదు కాపరే, గొర్రెల కాపరి, యెహోవా నా కాపరి. Then నాకు ఏమీ లేదు. right. So I heard this verse by brother Philip, who is a God servant Jehoshaphat. జయశమ్మలో ఉన్నటువంటి ఫిలిప్ గారి ద్వారా ఈ యొక్క వాక్యము సోదరుడు విన్నారు. So it is about 35 years back, 1981. I heard that in 30 Jehoshaphat. సంవత్సరాల క్రితం అది జరిగింది. I still remember. ఇప్పుడు కూడా గుర్తుంది సోదరుడికి. So he went to somebody's house, ఆయన believer's house, ఎవరో ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళారు ఆయన. and
when he went, usually, you know what happens, the parents, they'll call the children, God's servant come, tell praise the Lord, isn't it? వాళ్ళు వెళ్ళిన వెంటనే దేవసేవకుడు వచ్చాడు, మీరు బైబిల్ తీసుకోండి, మీరు అందరు కూడా రండి అని అందరూ కూడా ప్రైజ్ లార్డ్ చెప్తారు. And they will tell, hey, you know no Bible verse, you tell, memory verse, you tell. నీకు తెలుసు కదా బైబిల్ వచనాలు, నువ్వు బైబిల్ వచనాలు చెప్పు అని చెప్పారు. Brother asked, you know any Bible verse? సోదరుడు అడిగారు, మీకు ఏమన్నా బైబిల్ వచనాలు వచ్చా? And the mother is hitting behind, hey, tell from behind. మా ఆ యొక్క తల్లి చెప్తా ఉంది, కొడుతూ ఆయన నువ్వు చెప్పు అంటున్నది. Lord, లార్డ్, then baby, that girl also told, Lord, ప్రభువా, and tell. No, she's not telling. ఆయన చెప్తుంది కానీ చెప్పమని చెప్తుంది కానీ ఆమె ఏం చెప్తా లేదు. Then mother told, is my. ఈజ్ మై. Then she told, Lord is my. అప్పుడు చెప్తుంది ఆమె, లార్డ్ ఈజ్ మై Is my shepherd. షెపర్డ్. She told, Lord is my shepherd. అని చెప్పింది, లార్డ్ ఈజ్ మై షెపర్డ్. I don't want, he said. నాకేమీ అవసరం లేదు అంట. నాకేం వద్దు. తెలుగు. నాకేం అవసరం లేదు, నాకేం వద్దు. నాకేం వద్దు. That is our memory. Like that. ఆమెకున్నటువంటి జ్ఞాపకశక్తి. I still remember that brother told. ఆ విధంగా సహోదరుడు చెప్పడం ఇప్పుడు కూడా గుర్తుంది. David had the satisfaction, already he knew that Lord is my shepherd, I shall not want. That means he is not need of anything, no need for anything. ఏ అవసరత కూడా నాకు లేదు, ఎటువంటి అవసరం లేదు, ఎందుకంటే యెహోవా నా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఏమీ కూడా కొదువు లేదు అని చెప్తా ఉన్నాడు. So when you awake, I will be satisfied, he said. నేను మేల్కొన్నప్పుడు నా ఆశను తీర్చుకున్నాను. Awake means it is the resurrection. ఆ యొక్క మేల్కొనడము అంటే అది పునరుద్ధానం జరిగిన తర్వాత. And also it will be in his likeness. తర్వాత ఆయన స్వరూప దర్శనము. Whether we are alive or dead, we have to arise or we have to behold when the Lord Jesus Christ comes. మనం చనిపోయినా కూడా జీవిస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు మనం లేపబడతాము. If you are dead already before the Lord's coming, then we will be raised and we will see the face of the Lord. మొట్టమొదటిగా చనిపోయినటువంటి వారు లేచి యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు వెళ్తారు. If you are alive and you are worthy to go up, then we can see the face of the Lord. మనం ఒకవేళ ఆ సమయంలో జీవించగలిగిన సజీవులమై ఉంటే ఆయనతో పాటు మనము వెళ్ళి ఆయన ముఖాన్ని చూస్తాము. So any believer who are there in Christ, they will see the face of the Lord. చనిపోయినటువంటి వారు కావచ్చు, సజీవులు కావచ్చు, విశ్వాసులైనటువంటి వారు ఎవరైనా సరే దేవుని ముఖాన్ని చూసేవారుగా ఉంటారు. And David had this confidence that I will see in his likeness. ఇటువంటి దృక్పథం కలిగినటువంటి వాడుగా, నిశ్చయిత కలిగిన దావీదు ఉన్నాడు కాబట్టి ఆయన స్వరూపమును నేను చూస్తాను అంటున్నాడు. You see, read that word. So, when I awake with thy likeness, నీ స్వరూప దర్శనముతో. That in the likeness of Lord Jesus Christ is going to rise. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపంతో నేను లెగుస్తాను అని చెప్తున్నాడు. That means he will see that glorious body. With the glorious body he will see Lord Jesus Christ. మహిమ కలిగినటువంటి దేహముతో యేసుక్రీస్తు ప్రభువుని చూస్తాను అంటున్నాడు. In some other place also, in the Job it is written, even my reins all become dust, worms eat, yet I will see my Lord, my Redeemer I will see. యోబు చెప్తా ఉన్నాడు కదా, నా యొక్క దేహాన్ని పురుగులు అన్ని తినేసినప్పటికీ కూడా నేను నా ప్రభువుని చూస్తాను అని చెప్తా ఉన్నాడు. And Job it is written in the chapter 19, I think. Job it is written in chapter 19, somewhere it is written in 19. Okay, leave it. 19. Right, please. 1927. 25 కూడా. See here, when Job he had that hope, even he has become a mud or a dust, that I will see with my own eyes my Redeemer, the God I will see that. ఆయన యొక్క శరీరము చీకిపోయినను, చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి నేను చూస్తాను అని ఆయన చెప్తా ఉన్నాడు. The same hope David has. అటువంటి నిరీక్షణ దావీదు కూడా కలిగి ఉన్నాడు. What is our hope? Will we see the Lord in his likeness? అయితే మన యొక్క నిరీక్షణ ఏంటి? మనము మహిమ స్వరూపంతో మనం ఆయన చూడగలుగుతాము. Do you have this hope? ఇటువంటి నిరీక్షణ మీకు కలిగి ఉందా? Romans chapter 6 verse 5 it is written, if you are planted together in the likeness of his death, we also will be in likeness in resurrection, it is written. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6:5 6వ అధ్యాయము 5వ వచనంలో, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. We should die. That means we should die to all our self, all our sinful things. We should be joined to the Lord
in likeness to his death. మనము కూడా ఆ యొక్క పాప స్వభావమైనటువంటి ఆశలకు కోరికలు అన్నిటికి కూడా చనిపోయినటువంటి వారంగా ఉండగలిగినట్లయితే అప్పుడు ఆయన మహిమ శరీరంతో మనం చూడగలుగుతాము. We are planted together in the likeness of Lord Jesus Christ's death. మనము ఆయన యొక్క మరణపు మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాంట్లో మనం మొక్క వేయబడినాము. And we will be in likeness of his resurrection. How the Lord Jesus Christ resurrected, we also will be in that likeness. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే పునరుద్ధానం చెందారో ఆ విధంగా మనం కూడా పునరుద్ధానంలో పాలు పొందుతాం, లేకపోతే పునరుద్ధానం గలవారమే ఉంటాము. And we know the well-known verse in 1 John chapter 3. మనకు కూడా బాగా తెలిసినటువంటి వాక్యము 1వ యోహాను 3వ అధ్యాయము. When the Lord comes, we will see him because we will see him as he is. Like that it's written in 1 John chapter 3 verse 2. 1వ యోహాను 3వ అధ్యాయము 2 and 3. 2, 3 కలిపి ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను కోరేందుమని ఎరుగుదుము. నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడిగా చేసుకును. See here, John has written that when we see him, we will be like him in the likeness of our Lord. ఆ యొక్క యోహాను రాస్తూ ఉన్నాడు కదా, ఆయన చూసినప్పుడు ఆయన వలే ఉంటాం మనం కూడా అంటున్నాడు. David at the top, when I awake, I will be satisfied and I will behold in the likeness. I will see him in the likeness. నేను కూడా మేలుకున్నప్పుడు ఆయన స్వరూపం వలే నేను మారుతాను అని చెప్తా ఉన్నాడు దావీదు కూడా ఇక్కడ. And 1 John chapter 3 verse 3 says, whoever has this hope, he purifies himself, it is written. 1 యోహాను 3:3 చెప్పని విధంగా ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రపరం చేసుకుంటాడు. He purifies himself. ఆయన తనకు తానుగా పవిత్రులుగా చేసుకుంటారు. We know that the blood of Lord Jesus Christ, మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము it purges us, అది మనల్ని కొనుక్కుంది, it cleanses us, అది మనం పవిత్రపరిచింది, it forgives our మన sins. పాపములు క్షమించింది. See, this is the greatness, the power of the blood of Lord Jesus. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి రక్తంకు ఉన్నటువంటి శక్తి అది. It is the Lord's part. He has put that power in that blood, Lord Jesus Christ. దేవుడు ఆ యొక్క పని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో అటువంటి శక్తి ఉండలాగున దేవుడు చేశాడు. But here in this verse, he has to purify himself. అయితే ఇక్కడేం చెప్పబడతా ఉందంటే తనకు తానుగా పవిత్రునిగా చేసుకుంటాం. How we can purify ourselves? మనల్ని మనంగా ఏ విధంగా పవిత్రులుగా చేసుకోగలుగుతాము? How? ఎలాగా? How can we clean ourselves? ఏ విధంగా మనము పవిత్రులుగా The చేసుకోగలుగుతాం? verse says that he purifies himself, isn't it? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను అపవిత్రునిగా చేసుకొనును. How will you purify yourself? ఏ విధంగా నిన్ను నీవుగా పవిత్రునిగా చేసుకోగలుగుతావు? How? ఎలా? First we have to repent. మొట్టమొదటిగా పశ్చాత్తాపడాలి. Many people will repent and they will not do any other thing. కొంతమంది పశ్చాత్తాపడతారు, ఇంకా విషయాలు ఏమి కూడా చెయ్యరు. Second thing, you have to confess what the sin you have done. రెండవ విషయం ఏంటంటే ఏం చేశాము అన్న విషయాన్ని మనము ఒప్పుకోవాలి. Third thing, you should be cleansed by the blood of God. మూడో విషయం ఏంటంటే యేసు ప్రభువారి రక్తం ద్వారా మనం కడగబడాలి. Fourth thing, నాలుగవది, Lord should come and dwell in us. ప్రభు మనలో నివసించాలి. You must receive him as your Lord. ప్రభువుగా మనము ఆయన్ని అంగీకరించాలి. Then the fourth thing is that you should have a relationship, a living relationship with the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుతో సజీవమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. If you do these steps, then you are purifying yourself. ఈ అంశాలు మనం చేసినట్లయితే మనల్ని మనం పవిత్రంగా చేసుకోగలుగుతాం. That the last days many people will say that Lord, they will not go into the heaven. చివరిగా చెప్తా, The last days many will say unto Lord. చివరి దినాల్లో చాలా మంది చెప్తారు ప్రభు ప్రభు అని చెప్పి. Matthew chapter 7 verse 21-22 he says that. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 చెప్పబడుతుంది అది. He will say that I don't know you. ఆయన అప్పుడు చెప్తున్నాడు కదా, ఆయన మీరు ఎవరో నాకు తెలియదు. He says, Lord, these people will say that have you not done wonderful works? వీళ్ళు ఎవరైతే ప్రభు ప్రభు అని పిలిచారో వారు చెప్తా ఉన్నారు కదా, నేను నీ నామమున అద్భుతాలు చేయలేదా? We have done many works in your name. నీ నామమున అనేకమైనటువంటి పనులు చేశాము. And the answer from the Lord is terrible. అయితే దేవుని నుంచి వచ్చేటువంటి సమాధానము చాలా భయంకరమైనది. I don't know you, from where you come, workers of iniquity. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు, నువ్వు చేసినటువంటివన్నీ దుర్మార్గమైన పనులు అని చెప్తా ఉన్నావు. How Lord could say that a person using Lord Jesus' name and doing many wonders and works is dying, but Lord says, I don't know you. యేసుక్రీస్తు ప్రభు నామమున అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి వారిని దేవుడు చెప్తున్నాడు కదా, నీవెవరో నాకు తెలియదు అంటున్నాడు. It is because the Lord Jesus Christ is not indwelling and they are not having a personal relationship with the Lord.
దేవుణ్ణి వారు వారి హృదయంలో నివసించేటువంటి వారుగా లేరు. అంతేకాకుండా వ్యక్తిగతమైనటువంటి సహవాసము యేసుక్రీస్తు ప్రభుతో ఉండకపోవచ్చు. That is how we purify ourselves. అందుకోసమనే దేవుడు చెప్తున్నాడు కదా, మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలి, Repent, confess. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. And we should be cleansed by the blood of Jesus. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం కడగబడాలి. And the Lord should indwell in us. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనలో నివసిస్తారు. And we should have a living relationship with Lord Jesus. సజీవమైనటువంటి సంబంధము దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం కలిగి ఉంటాము. Then we'll remain pure. అప్పుడు మనము పవిత్రంగా చేయబడతాం. And the pure people will see. Those who are pure in heart, they will see God. పవిత్రులైనటువంటి హృదయం కలిగినటువంటి వారు దేవుని చూస్తారు. See that this is how we purify. ఈ విధంగా మనము పవిత్రపరచుకోవాలి. So when we come to the table also, we say that we have to examine ourselves. మనం బల్ల యొద్దకు వచ్చినప్పుడు చెప్పబడుతుంది కదా, మనము పరీక్షించుకోవాలి అని చెప్పబడుతుంది. And that is self purification. అది వ్యక్తిగతముగా మనం పవిత్రపరచుకోవడము. That without that purification we cannot take part in the table. ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి పవిత్రపరచుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడు బలలో పాల్పొందకూడదు. We have seen many things about David. దావీదు గురించి అనేక విషయాలు మనం చూసుకున్నాము. We saw his hope and confidence. దావీదు యొక్క నిరీక్షణను, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి నిరీక్షణ మనం చూసుకున్నాము. And he had the confidence, I will behold him in his likeness. I will be in his likeness. నీ యొక్క స్వరూపమందు నేను ఉంటాను అని దావీదు చెప్తున్నాడు. He has done so many things we have seen. అనేకమైన విషయాలు మనం చూసుకున్నాము. David had many enemies. దావీదు Many enemies. His own son Absalom is enemy. చాలా మంది శత్రువులు ఉన్నారు ఆయనకి. King Saul was his enemy. సౌలే ఆయనకి శత్రువుగా ఉన్నాడు. So like that he has his enemies. ఆ విధంగా మనకు కూడా శత్రువులు ఉన్నారు. When he went in exile, that somebody threw stones also on him. యొక్క దారిని వెళ్తున్నప్పుడు రాయలు కూడా వేయొచ్చు. When he was it was there. Right. So there were many enemies to David. ఆ విధంగా దావీదుకు అనేక మంది శత్రువులు ఉన్నారు. But what he said, అయితే ఆయన చెప్తున్నది ఏంటంటే, though prepare us a table for me in the midst of my enemies. శత్రువులు ఎదుట నాకు భోజనమును సిద్ధపరిచావు అంటున్నాడు. Psalms 23 verse 5. Read. కీర్తనలు 23:5. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. So Lord has prepared a table in the midst of his enemies. శత్రువుల ఎదుట దేవుడు ఆయనకు ఆ యొక్క భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడు. I will tell one more story. ఇంకొక కథ. In a Christian family, ఒక క్రైస్తవ కుటుంబం ఉంది, believers family, విశ్వాస కుటుంబం ఉంది. one boy was there, very mischievous boy. ఆ యొక్క ఒక బాబు ఉన్నాడు, ఆయన చాలా చెడ్డవాడుగా You know that now, we know our boys, no? When they are small, they are very mischievous, running here and there and pulling all these things, they are mischievous. చిన్నప్పుడు చాలా అల్లరిగా ఉంటారు, మనకు తెలుసు. So in the house also he will be very mischievous. ఆ విధంగా ఆ ఇంట్లో కూడా చాలా అల్లరిగా ఉండేటువంటి వాడు. So the father mother wanted to punish him. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆయన శిక్షించారు. So they wanted to punish him. శిక్షించాలనుకున్నారు. What they did, ఏం చేశారంటే, when they eat in the table, because lunch or dinner, they all will sit in the table. That is a practice. We all sit in the table, the family, and eat. కుటుంబం అంతా కూడా ఆ యొక్క బల్ల మీద కూర్చొని వారు తింటా ఉన్నారు. And how to punish this boy, they thought. ఏ విధంగా శిక్షించాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. When the dining table is here, they kept another table very far from them. ఆ యొక్క డైనింగ్ టేబుల్ ఇక్కడ ఉంటుండగా ఇంకొక టేబుల్ దూరంగా వేశారు. You should not eat with us. మాతో పాటు నువ్వు కలిసి తినొద్దు. You are very mischievous. You are not obeying us. నువ్వు ఏమీ విధేయత చూపిస్తా లేదు, నువ్వు అలరగా ఉన్నావు అని చెప్పి, as a punishment, a separate table for you, and you will sit there and you will eat there. నీకు ప్రత్యేకమైనటువంటి వేరే బల్ల వేసాము, అక్కడ కూర్చొని తిను నువ్వు. So all are sitting in the table to eat dinner. అందరూ ఆ యొక్క బల్ల మీద కూర్చొని తింటా ఉన్నారు. That mischievous boy is sitting in the separate table and is sitting there. అలరగలిగిన బాబు మాత్రం వేరే బల్ల మీద కూర్చొని తింటా ఉన్నాడు. And the boy loudly prayed. చాలా గట్టిగా ప్రార్థన చేశాడు అబ్బాయి. Lord, I thank you for preparing me a table in midst of my enemies, he told. ఈ శత్రువులు అందరి ఎదుట నాకు భోజనం సిద్ధపరిచావు, అందునిమిత్తమై వందనాలు అన్నాడు. See the intelligence of that small boy. ఆ యొక్క చిన్న కుమారుడికి ఉన్నటువంటి తెలివితేటలు చూడండి. His own parents, family members are enemies. కుటుంబ సభ్యుల ముందే ఆ విధంగా ఆయన చెప్పాడు. What is our enemies? Lord has prepared in our midst also, in the midst of the enemies, Lord has prepared this table. మనకెవరు శత్రువులు ఉన్నారు? అయితే మనకు దేవుడు మన ముందు ఆ యొక్క బలను సిద్ధపరిచాడు. Who are our enemies? మనకెవరు శత్రువులుగా ఉన్నారు? పక్కనే ఉన్నారు బ్రదర్, మీకు తెలియదు బ్రదర్ అంటారు. ఇక్కడే ఉన్నారు బ్రదర్, వెనక చూడండి. అట్లా కాదండి, ఇట్స్ నాట్ అవర్ బ్రదర్.
మన శత్రువులు కాదు, It is the world is our enemy, లోకము మనకు శత్రువు. and the flesh, our own flesh is our own enemy, మనకున్న సొంత శరీరమే మనకు శత్రువు. and the Satan, the devil, is our enemy. సాతాను అనేటువంటి వాడు శత్రువు, మనకి శత్రువు. So here Lord says that you cannot take part in the Lord's table and also in the table of the devils, that is the enemy's table. ప్రభు చెప్పాడు కదా, ప్రభు యొక్క బలలోను ఆ యొక్క దెయ్యముల బలలోను నువ్వు పాలు పొందడానికి లేదు అన్నాడు. You say that 1 Corinthians chapter 10. 1 కొరింథీయులు 10వ అధ్యాయము Written, no? 21 verse. క్రీస్తు ప్రభు పాత్రలో నుంచి దయ్యమ పాత్రలకు త్రాగనేయుడు. See, you cannot take part in the devil's table and also in the Lord's table. దెయ్యం పాత్రలోనిది అలాగే ప్రభు పాత్రలోనిది మనము పాలు పొందకూడదు. And the enemy's table and also come and take part in the Lord's table. మనము శత్రు యొక్క దెయ్యం బలలో పాలు పొంది దేవుని బలలో కూడా పాలు పొందడానికి వస్తాము. So here we should not do that. ఆ విధంగా మనం ఇక్కడ చేయకూడదు. So here we have to confess, we have to repent of our sins, then we must come worthily to the table. మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి బలకు యోగ్యులంగా చేసుకోవాలి. The devil's activities should not be found in us. దయ్యములకు ఉన్నటువంటి క్రియలు కార్యకలాపాలు మనలో ఉండకూడదు. We should not go along with the devil. దయ్యంతో పాటు మనం ఉండేటువంటి వారంగా ఉండకూడదు. We should separate, we should be away from him. దాని నుంచి మనము ప్రత్యేకించబడాలి. If at all you take part in the table of the Lord, only you must take part. ఒకవేళ ప్రభు బలలో మాత్రమే మీరు పాలన పొందినట్లయితే ప్రభు బలలో మాత్రమే పాలు So పొందాలి. word of God very clearly says you cannot be partakers of the Lord's table and on the tables of the devil. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుని పాత్రలోను ప్రభు బలలోను పాలు పొందొద్దు అని చెప్తా ఉన్నాడు. So kindly examine ourselves. మనల్ని మనంగా పరీక్షించుకుందాము. In the word of God, how David prepared himself for the day of Lord Jesus Christ. దావీదు ఏ విధంగా వాక్యం ద్వారా తనకు తానుగా దేవుని యొక్క దినం కొరకు సిద్ధపరచుకున్నాడో మనం చూసాము. And how his hands were holy and his heart was pure, so that he has the hope that in righteousness he will see the Lord. ఆయన యొక్క చేతులు పరిశుద్ధమైనవి, ఆయన యొక్క హృదయము పరిశుద్ధమైనది పవిత్రమైనదిగా చూసి దేవుని యొక్క ముఖ దర్శనం చేశాడు, ఆయన చేసుకున్నాడు. Oh, we also must have that confidence and hope that will behold the Lord in the righteousness and in his likeness. మనం కూడా అటువంటి నీతి గలవారమై ఆయన యొక్క ముఖ స్వరూపమును చూసేటువంటి వారంగా, స్వరూపంలో మారేటువంటి వారంగా మనం ఉంచుకుందాము. So let us take part in the table worthily. ఆ విధంగా మనముగా యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందుదాము. Let us spend 2 minutes upon our knees, మనం examine our personal life. 2 నిమిషాలు మోకాళ్ళ మీదకి వచ్చి మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరీక్షించుకుందాం.